ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనాన్ని కలిసి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు అయినటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, అందరికీ కూడా అడ్వెంట్ కాలపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, బిడ్డలకు, మీకు, మీ బంధువులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మనం అడ్వెంట్ కాలములో, క్రిస్మస్లో మరి కొన్ని పాత్రలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిన్నటి దినాన్న యాజకుడైనటువంటి ఎలియాజరు కొరకు ధ్యానం చేశాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎలిజబెత్ కొరకు మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఎలిజబెత్ ఎవరు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటి పరిచయములో యాజకుడు అయినటువంటి జకరియా భార్య అని పరిచయం చేస్తూ ఉన్నాం. ఎలిజబెత్ కొరకు కొన్ని మాటలు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు చదివినటువంటి వాక్యములో లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనములో ఆమె గొడ్రాలు అని వ్రాయబడింది.
జీవితంలో గుడ్రాలు అని పిలువబడటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తనను దర్శించి తన దూత ద్వారా శుభవర్తమానాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఎలిజబెత్ అనే మాటకు అర్థాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గాడ్స్ ప్రామిస్, దేవుని ప్రమాణం. తన భర్త జకరియా అనే మాటకు నిన్న అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గాడ్ హ్యాజ్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో అడ్వెంట్ కాలములో గుడ్రాలు అనబడినటువంటి ఎలిజబెత్ యొక్క జీవితం ఎంత సంతోషదాయకంగా ఆనందకరంగా దేవుడు మార్చాడు. ఆ కుటుంబంలో ఎంత సంతోషాన్ని ఇచ్చాడండి, ఎంత ఆనందాన్ని ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మన కుటుంబాలు మనం ఉండగలిగితే మన బ్రతుకులు ఆయన మార్చేస్తాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎలిజబెత్ కొరకు జ్ఞాపకం చేసుకుంటే ఆమె అహరోను కుమార్తె. అలాగనే ఎలిజబెత్ యాజకుల కుటుంబము నుండి ఆమె జన్మించింది. యాజకుడైనటువంటి జకర్యాకు భార్యగా చేయబడింది. దేవుని యొక్క దూత చేత శుభవర్తమానం వింది. అంతేకాకుండా లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 6వ వచనములో ఇంకా శ్రేష్టమైన మాటలు జకర్యా కొరకు ఎలిజబెత్ కొరకు కూడా వ్రాయబడ్డాయి. వారు ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వారు, ఎటువంటి భక్తి కలిగిన వారు, మనం వాక్యానుసారముగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జకర్యా అలాగే ఎలిజబెత్లు కూడానట ప్రభువు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పున వారు నిరపరాధులుగా వారు నడుచుకున్నారు అని దైవవాక్యము సర్టిఫై చేస్తూ ఉన్నది ప్రియులారా. మానవ జీవితాల్లో ఉన్నటువంటి శ్రేష్టతను ఏం చేస్తారంటే కొంతమంది తారుమారు చేసి బ్యాడ్ ఒపీనియన్తో బ్యాడ్ సర్టిఫికేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇష్టలైతే చెడ్డ పనులు చేసినప్పటికీ కూడా గుడ్ ఇంప్రెషన్తో గుడ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. కానీ రెండూ కూడా దేవుడికి అవసరత లేదండి. ఆయన సమస్తమును కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. జకర్యా జీవితము, ఎలిజబెత్ జీవితము ఆయన ముందు ఉన్నది, ఆయన ముందు పరచబడి ఉన్నది. కాబట్టి వారి ఇద్దరూ కూడా ఏ విధంగా ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దయచేసి చదువుకుందాం, మనకు దీవెన. లూకా సువార్త 1వ అధ్యాయములో 6వ వచనములో జకర్యా ఎలిజబెత్లు ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చెప్పున, న్యాయ విధుల చెప్పున, మూడవది నిరపరాధులుగా వారు నడుచుకున్నారు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ప్రభు. ఎంత చక్కటి సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నట్లుగా మనం ఉంటూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వారు దేవుని యొక్క దృష్టికి నిరపరాధులుగా జీవించారు. అవును ప్రియులారా, ఈ ఎలిజబెత్ ఎవరు, ఆమె యొక్క బంధుత్వం ఎవరు, ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే ఈమె మరియా, కన్య మరియా బంధువురాలు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. దేవుని దూత ద్వారా శుభవర్తమానం పంపించిన తరువాత కుమారుడు కలిగినప్పుడు తనకు యోహాను అని నామకరణము చేయబడినటువంటి సంగతులు దైవ గ్రంథంలో చాలా ఖచ్చితంగా వ్రాయబడ్డాయి. ఆ తదుపరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుమారునికి 8వ దినమున
వారు ఏం చేస్తున్నారంటే ఆ శిశువునకు సున్నతి చేయటానికి తీసుకుని వచ్చి ఆ సమయంలో తండ్రి పేరును బట్టి జకర్యా అని నామకరణం చేయాలనుకున్నారు. కానీ తల్లి అయినటువంటి ఎలిజబెత్ ఏమంటుందో తెలుసా? జకర్యా అని కాదు, యోహాను అని నామకరణం చేయమని చెబుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ తదుపరి ఆలోచన చూస్తే జకర్యా కూడా దేవుని యొక్క మాట నమ్మకపోవుటను బట్టి కుమారుడు కలిగి పేరు యోహాను అని పేరు పెట్టే వరకు కూడా తను మూగబోతాడని దూత చెప్పిన మాట ప్రకారముగా తను మాట్లాడలేని పరిస్థితుల్లో తనకు కూడా ఒక పలకలు తీసుకుని ఇస్తే కుమారుడి పేరు యోహాను అని వ్రాసినట్లుగా చూస్తాను. ఎంత కో ఇన్స్టెన్స్ అంటే వ్యక్తుల ఉద్దేశాలు కాదు, దైవ చిత్తము, దేవుని యొక్క నెరవేర్పు ఇక్కడ జరుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆరాధనలో, ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మన కుటుంబాలతో ఏం మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎలిజబెత్ అనగా గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. ఆమె పూర్వపు స్థితి గొడ్రాలు, బిడ్డలు లేరు, నిందలు అవమానాలు పొందుకుంటూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాగ్దానము చెప్పిన గుడ్రాలు యొక్క గర్భము దేవుడు తెరిచాడు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అటువంటి కాలములో దేవుడు మన జీవితాల్లో ఎటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేశారా? అసాధ్యములు సుసాధ్యాలు ఎలాగ చేస్తున్నాడో చూసారా? గుడ్రాలు గర్భం ఏ విధంగా తెరవబడిందో చూసారా? ఎటువంటి కుమారుడు అనుగ్రహించబడ్డాడో చూసారా? ఆ కుమారుడు కొరకు రేపు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క ఉద్దేశ్యాలు, దేవుని యొక్క తలంపులు మన పట్ల చాలా గొప్పవిగా ఉంటూ ఉంటాయి. గాడ్స్ ప్రామిస్, గుడ్రాలు అనే మాటను ఆయన కొట్టివేశాడు. సంతతి కలిగిన ఇల్లాలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఒక మార్గదర్శిగా, మార్గం సరళము చేసే ఒక దూతగా కుమారుని అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో అటువంటి కాలములో ప్రభుని ఆరాధిస్తున్న కుటుంబాలకు నమ్మగలిగితే అటువంటి కాలములో దేవుడు అనేక రకాల ద్వారాలు మన పట్ల తెరుస్తూ ఉన్నాడు. గుడ్రాలు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, సంతోషానందాలు కలుగు చేస్తున్న దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క మార్గం సరళము చేయటానికే కుమారుని ఇచ్చిన దేవుడు. మన జీవితాల్లో ఏదైనా అసాధ్యమైనవి ఉంటే, నా జీవితంలో, నా కుటుంబంలో ఏదైనా అసాధ్యమైనవి నాకు, నా కుటుంబానికి, నా భార్యకు ఉంటే, నేను ఈ ఉదయకాలం నమ్మి దేవుని వైపు నేను చూస్తే భారాలు అప్పగిస్తున్నా. ఎలిజబెత్ యొక్క జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళు మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డల విషయంలో ఆయన చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. ఎలిజబెత్ అనగా దేవుని వాగ్దానము అని జ్ఞాపకం చేస్తాం. నీ వాగ్దాన ప్రకారముగా నాయన ఆ గుడ్రాలుగా ఉన్నటువంటి నాయన ఆమె మీద ఉన్న నిందను తొలగించి కుమారుని అనుగ్రహించి మీరు మహిమ పొందారు. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాలు ఇటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసి నాయన మా కుటుంబాలలో మేము, మా బిడ్డలు కూడా నీ మార్గాలు సరళము చేయటానికి పాత్రలుగా సిద్ధపరిచి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.